ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ చేయండి. హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్, తెలంగాణలో గ్రూప్ 2కి సంబంధించిన ఇంటర్వ్యూస్ అయితే పూర్తయ్యాయి. 2064 మందికి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అనేది చేశారు. అయితే మెడికల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. త్వరలో మనకు కంప్యూటర్ పరీక్ష కూడా ఉండబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. సో వీటికి సంబంధించి నమస్తే తెలంగాణ పేపర్ వారు ఇచ్చిన ఆర్టికల్ అయితే చూద్దాం. గ్రూప్ 2 ఇంటర్వ్యూలు అయితే పూర్తయ్యాయని టీఎస్పీఎస్సీ డిప్యూటీ కార్యదర్శి మంగళవారం పాటను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఈ ఏడాది జూలై 7వ తారీఖు నుంచి మనకు మంగళవారం 1:2 నిష్పత్తిలో 2064 మందికి మనకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేశారు. ఇప్పటికే అభ్యర్థుల నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే స్వీకరించారు. 1300 మంది ఎక్సెస్ సూపరింటెండెంట్ అభ్యర్థులను మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే పంపించామని, ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఆరోగ్య పరీక్షలు అయితే కొనసాగుతున్నాయని, రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. జీఏడీ, న్యాయశాఖ, ఆర్థిక శాఖ, ఏఎస్ఓ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేటిక్ త్వరలో మనకు కంప్యూటర్ పరీక్ష అయితే ఉండబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. వైద్య పరీక్షల నివేదికలు అందాక కంప్యూటర్ పరీక్ష అనంతరం ఏదైనా ఉద్యోగానికి సరిపడా అభ్యర్థులు లభ్యం కాని అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి వివరించారు. అభ్యర్థులు సరిపడా లభ్యం కాకపోయినట్లయితే మరోసారి 1:2 రేషియోలో మనకు ఎంపికని చేస్తారంట. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నిరంతరం అనుసరిస్తూ ఈ యొక్క సమాచారం కోసం చూస్తున్నారే అని చెప్పి అంటున్నారు అన్నమాట. ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే వస్తాయి. సో ఎవరైనా సరే అభ్యర్థులు కనుక సెలెక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు చూస్తూ ఉండండి, ఇక్కడ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఈ పరీక్ష విధానం సిలబస్ సమాచారం వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉన్నదని, గ్రూప్ 2 అభ్యర్థులు వ్యక్తిగతంగా సమాచారం పంపించినందున వెబ్సైట్లో సమాచారం పొందాలని చెప్పి కోవడం అయితే జరిగింది. దాని తర్వాత లైబ్రరీకి సంబంధించి కొలువులకు సవరించిన జాబితా అయితే రిలీజ్ చేశారంట. తెలంగాణ గురుకులాల్లోని లైబ్రరీ పోస్టులకు సంబంధించి సవరించిన రివైజ్డ్ మనకు జాబితా అయితే రిలీజ్ చేసినట్టుగా అప్డేట్ అయితే ఉంది. హైకోర్టు ఆదేశానుసారం 246 మంది అభ్యర్థులతో కూడిన సవరణ జాబితాను వెబ్సైట్లో పొందుపరిచినట్లుగా సమాచారం అన్నమాట. ఈ యొక్క సమాచారం కోసం మీరు వెబ్సైట్ని అయితే పరిశీలన చేయవచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్. ఈ విధంగా ఈ యొక్క గ్రూప్ 2 సంబంధించి ఇంటర్వ్యూస్ అనేది కంప్లీట్ అయిన ఇన్ఫర్మేషన్, కంప్యూటర్ ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేస్తున్నట్లుగా ఆ యొక్క ఇన్ఫర్మేషన్, అంతేకాకుండా లైబ్రరీ కొలువులకు సంబంధించిన సవరించిన జాబితా కూడా రిలీజ్ అయిన సమాచారం అయితే ఉంది. సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీరు మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.